Hello everyone, this is John. I warmly welcome you all to John's English Academy. ఈ సెషన్లో మనం SGT మరియు టెట్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ని ట్యాకిల్ చేద్దాం. ఇది ఫేమస్ పోయెట్స్, నావెలిస్ట్ మరియు డ్రామాటిస్టులు, ఎస్సేయిస్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్కి సంబంధించినటువంటి సెషన్. ఇందులో మనం ఒక్కొక్క క్వశ్చన్ని ట్యాకిల్ చేస్తూ ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆన్సర్తో పాటుగా ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. సో దట్ క్వశ్చన్ ఎలా మార్చి ఇచ్చినా కానీ మనం ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ సెషన్లో మీరు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయబోతున్నారు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్. దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యువర్ SGT అండ్ టెట్ ఎగ్జామినేషన్. లెట్ us స్టార్ట్ ద సెషన్ నౌ. ఫస్ట్ క్వశ్చన్ని చూద్దాం. చాలా ఈజీ క్వశ్చన్ కానీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే, ద ఎపిక్ పోమ్ ప్యారడైజ్ లాస్ట్ వాజ్ రిటన్ బై. ప్యారడైజ్ లాస్ట్ని రాసింది ఎవరు? ప్యారడైజ్ లాస్ట్ని రాసింది జాన్ మిల్టన్. జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ని 1667లో రాయడం జరిగింది. ఇది 10 బుక్స్లో రాయబడ్డటువంటి ఒక ఎపిక్ పోమ్ అని గుర్తుపెట్టుకోండి. ఎపిక్ అనేటటువంటిది ఒక లాంగ్ నరేటివ్ పోమ్. ఇది సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ని కూడా కలిగి ఉంటుంది. ప్యారడైజ్ లాస్ట్ని 1667లో 10 బుక్స్లో కంప్లీట్ చేయడం జరిగింది బ్లాంక్ వర్డ్స్లో. ఓకే సార్, బ్లాంక్ వర్డ్స్ అంటే ఏంటి? పోమ్ని రాయడానికి 3 రకాల వర్డ్స్ని మనం వాడొచ్చండి. ఒకటోది ఫార్మల్ వర్డ్స్ అని. ఫార్మల్ వర్డ్స్ అంటే ఆ పోమ్లో మనకు రైము ఉంటుంది ప్లస్ మీటరు వాడుతారు, దాన్ని మనం ఫార్మల్ వర్డ్స్ అనాలి. రెండవది బ్లాంక్ వర్డ్స్. బ్లాంక్ వర్డ్స్లో మనకు రైమ్ ఉండదండి కానీ మీటర్ ఉంటుంది. ఓకే, ఇంకొక వర్డ్స్ ఏదైతే ఉందో అది ఫ్రీ వర్డ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫ్రీ పేర్లోనే ఉందండి. ఆ పోమ్లో మీకు రైమ్ రాయాల్సిన అవసరం లేదు, అంటే రైమ్లో రాయాల్సిన అవసరం లేదు, ఎలాంటి మీటరు రాయాల్సిన అవసరం లేదు. అలా రాయబడ్డటువంటి పోము ఫ్రీ వర్డ్స్లో ఉందని చెప్తాం. కాన్వర్సేషనల్ పోమ్స్ని ఎక్కువగా ఫ్రీ వర్డ్స్లో రాస్తారు. అయితే ప్యారడైజ్ లాస్ట్ని జాన్ మిల్టన్ బ్లాంక్ వర్డ్స్లో రాయడం జరిగింది. ఇందులో వచ్చేసి మీటర్ అయాంబిక్ పెంటామీటర్ని వాడుతూ రాయడం జరిగింది. ఫర్దర్ క్లాసెస్లో మనం అన్ని రకాల మీటర్స్ని డిస్కస్ చేస్తాం. 10 సిలబుల్స్తో కూడుకున్నటువంటి అయాంబిక్ పెంటామీటర్ అన్స్ట్రెస్డ్ ప్లస్ స్ట్రెస్డ్ సిలబుల్ యొక్క కాంబినేషన్తో ఉంటుంది. అయాంబిక్ పెంటామీటర్ రాయబడ్డటువంటి ప్యారడైజ్ లాస్ట్ 1667లో 10 బుక్స్లో వచ్చింది. 1674లో దీన్ని రివైజ్ చేస్తూ 12 బుక్స్లలో కూడా దీన్ని రాయడం జరిగింది. అయితే ఇదొక బిబ్లికల్ స్టోరీ పైన ఆధారపడి ఉందండి. బిబ్లికల్ స్టోరీ అంటే బైబిల్లో రాయబడ్డటువంటి స్టోరీ. ఫాల్ ఆఫ్ మ్యాన్ అని ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ని రాయడం జరిగింది. బిబ్లికల్ స్టోరీ అయినటువంటి ఫాల్ ఆఫ్ మ్యాన్ని బేస్ చేసేసుకొని. సో దీని ఆన్సర్ పెట్టడం చాలా ఈజీ, జాన్ మిల్టన్ అని. బట్ దీని చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ద వేస్ట్ ల్యాండ్ ఈజ్ ఎ ఫేమస్ పోమ్ రిటన్ బై. ద వేస్ట్ ల్యాండ్ అనేటటువంటి ఒక మోడర్నిస్ట్ ఎపిక్ని రాసినటువంటి వ్యక్తి పేరు టిఎస్ ఎలియట్. ఈ మధ్య కాలంలో మనకు తెలంగాణ ఎగ్జామినేషన్స్లో కానీ మిగతా ఎగ్జామినేషన్స్లో అబ్జర్వ్ చేస్తే మనకు ఫుల్ ఫామ్స్ అడుగుతున్నాడు పోయెట్స్ యొక్క పేర్లను. ఓకే, ఇక్కడ టిఎస్ ఎలియట్ అంటే థామస్ స్టర్న్స్ ఎలియట్ అని గుర్తుపెట్టుకోండి. సో థామస్ స్టర్న్స్ ఎలియట్ రాసినటువంటి ద వేస్ట్ ల్యాండ్ అనేటటువంటి ఈ యొక్క మోడర్నిస్ట్ పోమ్ ఏదైతే ఉందో 1922లో పబ్లిష్ అయింది. టిఎస్ ఎలియట్ ఒక అమెరికన్ పోయెట్. ఈయన ద వేస్ట్ ల్యాండ్ని 1922లో ఎజ్రా పౌండ్కి డెడికేట్ చేస్తూ రాయడం జరిగింది. ఒక ఫేమస్ పోయెట్ అయినటువంటి ఎజ్రా పౌండ్. ఎజ్రా పౌండ్ చాలామంది పోయెట్స్ని హెల్ప్ చేయడం జరిగింది, స్పెషల్లీ ఇన్ ద పబ్లికేషన్ ఆఫ్ బుక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఎజ్రా పౌండ్కి అంకితం చేయడం జరిగింది ద వేస్ట్ ల్యాండ్ని. ద వేస్ట్ ల్యాండ్ అనేటటువంటి ఈ పోమ్ ఏదైతే ఉందో ఇది వరల్డ్ వార్ I యొక్క డిస్ట్రక్షన్ పైన ఆధారపడి రాయడం జరిగింది టిఎస్ ఎలియట్. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం గుర్తుపెట్టుకోండి, 1922ని ఒక మెరకిల్ ఇయర్గా భావిస్తారు. మెరకిల్ ఇయర్ ఆఫ్ మోడర్నిజం. మోడర్నిజం అనేటటువంటిది ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక మూమెంట్ అని గుర్తుపెట్టుకోండి. మోడర్నిజం అనేటటువంటి ఈ మూమెంట్ ఏదైతే ఉందో అది లేట్ 19th సెంచరీ నుంచి మిడ్ 20th సెంచరీ వరకు నడిచిందండి. ఈ మోడర్నిజం అనేటటువంటి మూమెంట్ ఏదైతే ఉందో ఇది ట్రెడిషనల్ రైటింగ్స్ని రిజెక్ట్ చేసింది,
మల్టిపుల్ పర్స్పెక్టివ్స్లో మీరు రాయవచ్చు అని చెప్పింది. స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ని కూడా ఇది ప్రమోట్ చేసింది. అంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి నరేటివ్ పర్స్పెక్టివ్స్ని ఇది ఒప్పుకోలేదు, రిజెక్ట్ చేసింది. సరే, ప్రస్తుతానికి మన టాపిక్ మోడర్నిజం కాదు, కాకపోతే టిఎస్ ఇలియట్ పేరు రాగానే మోడర్నిజం అనేది ఖచ్చితంగా ఆయనతో కనెక్ట్ అయి వచ్చేటటువంటి విషయం. సో 1922ని మెరకిల్ ఇయర్ ఆఫ్ మోడర్నిజం అంటారని కూడా గుర్తుపెట్టుకోవాలి. సో టిఎస్ ఇలియట్ యొక్క ఈ యొక్క ఏదైతే పోమ్ ఉందో ద వేస్ట్ ల్యాండ్ ఎజ్రా పౌండ్కి డెడికేట్ చేయడం జరిగింది. 1922లో ఈ పోమ్ పబ్లిష్ అయిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక మోడర్నిస్ట్ ఎపిక్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ద పోయెట్ హూ రోట్ ద కలెక్షన్ లీవ్స్ ఆఫ్ గ్రాస్. లీవ్స్ ఆఫ్ గ్రాస్ని రాసినటువంటి అమెరికన్ పోయెట్ పేరు వాల్ట్ విట్మ్యాన్ అని గుర్తుపెట్టుకోండి. వాల్ట్ విట్మ్యాన్ని ఫాదర్ ఆఫ్ అమెరికన్ పోయట్రీ అని కూడా అంటారండి. ఈయననే ఫాదర్ ఆఫ్ అమెరికన్ పోయట్రీ అని కూడా చాలామంది క్రిటిక్స్ చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఈ పోమ్ని ఫ్రీ వర్డ్స్లో రాయడం జరిగింది. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పాను, నో రైమ్ నో మీటర్, డన్. ఈ పోము 1855లో ఫస్ట్ టైం పబ్లిష్ అయిందండి. ఇదే పోమ్ని తను చనిపోయే ముందు 1892లో కూడా రివైజ్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. 1855లో ఇది రాయబడింది, ఈ కలెక్షన్ ఆఫ్ పోయట్రీ ఏదైతే ఉందో. ఇదే కలెక్షన్స్ని ఆయన 1892లో తన డెత్ బెడ్ పైన కూడా ఉండి రివైజ్ చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. వాల్ట్ విట్మ్యాన్. ఈయన కొటేషన్స్ చాలా ఫేమస్ కొటేషన్స్, ఇప్పటికీ ఇంటర్నెట్లో మీరు ఈ పేరుతో చూస్తూ ఉంటారు. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లీవ్స్ ఆఫ్ గ్రాస్ ఎప్పుడు వచ్చిందంటే ఏం చెప్పాలి? 1855లో అని గుర్తుపెట్టుకోవాలి. రాసింది ఎవరంటే వాల్ట్ విట్మ్యాన్. ఆయననే చాలామంది క్రిటిక్స్ ఫాదర్ ఆఫ్ అమెరికన్ పోయిటరీ అంటారని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ద పోయెట్ హూ పెన్డ్ ద రావెన్. ఇప్పటి వరకు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్యారడైజ్ లాస్ట్ ఒక పోమ్ మనం ఫస్ట్ క్వశ్చన్లో డిస్కస్ చేసాం. రెండోది ద వేస్ట్ ల్యాండ్, ఇది కూడా ఒక పోమ్. థర్డ్ క్వశ్చన్లో మనం వాల్ట్ విట్మ్యాన్ యొక్క ద లీవ్స్ ఆఫ్ గ్రాస్ అనేది కూడా పోయిటరీ కలెక్షన్. ఎందుకు చెప్తున్నారు సార్ ఈ విషయం? ఎందుకంటే మనం ఎన్నో విషయాలను గుర్తుపెట్టుకుంటాం, అది పోమా, నావెలా, డ్రామా అని మర్చిపోతాం. ఖచ్చితంగా గుర్తుండాలండి. సో ఇంకొక పోమ్ ఇక్కడ మెన్షన్ చేయబడింది ద రావెన్ అని. ద రావెన్ అనేటటువంటి ఈ పోము 1845లో పబ్లిష్ అయిందండి. దీన్ని రాసినటువంటి అమెరికన్ పోయెట్ ఎడ్గర్ అలన్ పో. ఈయన కేవలం పోమ్స్నే కాదు, షార్ట్ స్టోరీస్ కూడా చాలా రాశాడండి. సో హీ వాజ్ ఆల్సో ఫేమస్ ఫర్ షార్ట్ స్టోరీస్. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ఫేమస్ ఫర్ షార్ట్ స్టోరీస్, కానీ కొన్ని పోమ్స్ కూడా రాయడం జరిగింది. ద రావెన్ అనేటటువంటి ఈ పోమ్లో రావెన్ అంటే ఆ కాకి ఒకే ఒక పదాన్ని రిపీటెడ్గా వాడుతూ ఉంటుంది. ఆ పదమే నెవర్ మోర్ అనేటటువంటి పదం. ఓకేనా? ఇది ఇంకొంచెం లోతుగా వెళ్తే మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నెవర్ మోర్ అనేటటువంటి పదాన్ని అది పదే పదే రిపీట్ చేస్తూ ఉంటుంది. సో ఎడ్గర్ అలన్ పో అనేటటువంటి అమెరికన్ పోయెట్ అండ్ షార్ట్ స్టోరీ రైటర్ రాసినటువంటిదే ద రావెన్, పబ్లిష్డ్ ఇన్ 1845. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఈజ్ ఎ వెల్ నోన్ పోమ్ బై. ఇఫ్ అనేటటువంటి పోమ్ని రాసింది ఎవరు? ఇఫ్ అనేటటువంటి పోమ్ని రాసినటువంటి వ్యక్తి పేరు రడియార్డ్ కిప్లింగ్ అని గుర్తుపెట్టుకోండి. రడియార్డ్ కిప్లింగ్ ఒక ఇంగ్లీష్ జర్నలిస్ట్ అండ్ నావెలిస్ట్. అయినప్పటికీ ఆయన ఇఫ్ అనేటటువంటి పోమ్ని రాశాడు. ఇది 1910లో పబ్లిష్ కావడం జరిగింది ఒక పోయట్రీ కలెక్షన్లో. ఆ కలెక్షన్ పేరే రివార్డ్స్ అండ్ ఫెయిరీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, రివార్డ్స్ అండ్ ఫెయిరీస్ అనేటటువంటి ఈ పోయట్రీ కలెక్షన్లో మనకు ఇఫ్ అనేటటువంటి ఈ పోమ్ ఉంటుంది. రడియార్డ్ కిప్లింగ్ అనేటటువంటి ఇంగ్లీష్ పోయెట్ రాయడం జరిగింది దీన్ని, కానీ ఆయన ఫేమస్ జర్నలిస్ట్ మరియు నావెలిస్ట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇఫ్ అనేటటువంటి పోమ్ని అతడు డెడికేట్ చేయడం జరిగింది ఒక పొలిటీషియన్కి. ఓకేనా? ఆ పొలిటీషియన్ పేరే లియాండర్ స్టార్ జేమ్సన్ అనేటటువంటి పొలిటీషియన్కి ఈ ఇఫ్ అనేటటువంటి పోమ్ని డెడికేట్ చేయడం జరిగింది రడియార్డ్ కిప్లింగ్, పబ్లిష్డ్ ఇన్ 1910. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెల్ఫ్ రిలయన్స్ ఈజ్ అన్ ఎస్సే బై. సెల్ఫ్ రిలయన్స్ చాలా ఫేమస్ ఎస్సే అండి. ఓకే, ఈ ఎస్సే 1841లో పబ్లిష్ కావడం జరిగింది. ఫస్ట్ సిరీస్ అనేటటువంటి ఈ యొక్క కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్లో మనకు సెల్ఫ్ రిలయన్స్ పబ్లిష్ కావడం జరిగింది. దీన్ని రాసినటువంటి అమెరికన్ ఎస్సేయిస్ట్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ అని గుర్తుపెట్టుకోండి. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ సెల్ఫ్ రిలయన్స్లో ఒక ఫేమస్ లైన్ ఉంటుంది, ట్రస్ట్ థైసెల్ఫ్. మిమ్మల్ని మీరే నమ్ముకోండి. ఓకేనా?
బీ ఇండిపెండెంట్ అని చెప్పడం జరిగింది. చాలా ఫేమస్ కొటేషన్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ట్రాన్సెండెంటలిస్ట్ అనేటటువంటి మూమెంట్కి లీడర్గా ఉన్నాడు. 19th సెంచరీ ఇండివిజువలిజం పైన వచ్చినటువంటిది. ఓకేనా, ఇండిపెండెంట్గా బతకాలన్నటువంటి థీమ్ పైన వచ్చినటువంటి ట్రాన్సెండెంటలిస్టిక్ మూమెంట్కి ఈయన లీడర్ అండి. 19th సెంచరీలో అమెరికాలో వచ్చినటువంటి మూమెంట్ ట్రాన్సెండెంటలిస్ట్ మూమెంట్. ఎప్పుడు 19th సెంచరీకి సంబంధించినటువంటి మూమెంట్ అండి. ఈ ట్రాన్సెండెంటలిస్ట్ మూమెంట్ చాలా మందిని ఇన్స్పైర్ చేసింది. అందులో హెన్రీ డేవిడ్ థోరో కూడా ఉన్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఈయనకు సంబంధించి కూడా ఫర్దర్గా ఒక క్వశ్చన్ని ట్యాకిల్ చేద్దాం. డన్. సో సెల్ఫ్ రిలయన్స్ 1841లో వచ్చింది. ఫస్ట్ సిరీస్ అనేటటువంటి ఎస్ఏస్కి సంబంధించినటువంటి కలెక్షన్లో సెల్ఫ్ రిలయన్స్ అనేది పబ్లిష్ కావడం జరిగింది. రాసిన వ్యక్తి పేరు ఆర్డబ్ల్యూ ఎమర్సన్. ఆర్డబ్ల్యూ ఎమర్సన్ ఈ యొక్క పర్టికులర్ ఎస్సేలో ట్రస్ట్ థైసెల్ఫ్ అనేటటువంటి ఒక ఫేమస్ లైన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ మోడెస్ట్ ప్రపోజల్ ఈజ్ ఎ సెటైరికల్ ఎస్సే బై. ఏ మోడెస్ట్ ప్రపోజల్ చాలా ఫేమస్ ఎస్సే. ఇది 1729లో పబ్లిష్ కావడం జరిగింది. దీన్ని రాసినటువంటి ఒక ఆంగ్లో ఐరిష్ ఎస్సేయిస్ట్, రైటర్, నావెలిస్ట్ అయినటువంటి జానథన్ స్విఫ్ట్, ఒక క్రిటిక్ కూడా అయిన. సో జానథన్ స్విఫ్ట్ రాసినటువంటి ఏ మోడెస్ట్ ప్రపోజల్ 1729లో పబ్లిష్ కావడం జరిగింది. ఇది ఐరిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా సెటైరికల్గా రాయడం జరిగింది. అగెన్స్ట్ ఐరిష్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి. దీని టైటిల్, ఇది షార్ట్ అండ్ టైటిల్ అండి, ఏ మోడెస్ట్ ప్రపోజల్. యాక్చువల్గా దీని టైటిల్ చాలా పెద్దగా ఉంటుంది. ఓకే, ఆ మోడెస్ట్ ప్రపోజల్ for preventing the children of poor people from being a burden to their parents or country. ఓకే, దీని కంటిన్యూషన్ కూడా ఉంది. అండ్ మేకింగ్ దెమ్ బెనిఫిషియల్ టు ద పబ్లిక్. ఇంత పెద్ద టైటిల్ని ఏ మోడెస్ట్ ప్రపోజల్గా మనం గుర్తుపెట్టుకుంటాం. సార్ ఇదంతా మనకు అడుగుతుండొచ్చా సార్ అని అంటే, అడిగితే మీరు ఆన్సర్ ఇవ్వాలి. అల్టిమేట్గా నా స్టూడెంట్స్ బెనిఫిట్ కావడమే నా ఉద్దేశం. తెలిసిన విషయాన్ని మీకు చెప్పడంలో తప్పేం లేదు. యాక్చువల్గా దాని పేరు చెప్పేసి ఇయర్ చెప్పేస్తే సరిపోతుంది, కానీ దాని చుట్టూ ఉన్నటువంటి ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటే రేపన్నాడు ఎంత డిఫికల్ట్గా ఒక క్వశ్చన్ పేపర్ వచ్చినా ఒక చిన్న క్వశ్చన్ మన లైఫ్ని మార్చేసే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇలాంటి క్వశ్చన్స్ రావాలని నేను కోరుకుంటాను. డన్. జానథన్ స్విఫ్ట్ యొక్క ఒక సెటారికల్ ఎస్సేనే ఏ మోడెస్ట్ ప్రపోజల్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద ఎస్సే కలెక్షన్ ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ వాజ్ రిటన్ బై. ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ అనేటటువంటి ఎస్సే ఏదైతే ఉందో ఇది ఎప్పుడు వచ్చింది? కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ అండి ఇది. ఈ కలెక్షన్ ఆఫ్ ఎస్సేస్ అనేది 1903లో పబ్లిష్ కావడం జరిగింది. మొత్తం ఇందులో 14 ఎస్సేస్ ఉండేనండి. ఓకే, ఈ కలెక్షన్లో మొత్తం 14 ఎస్సేస్ ఉండే. దీన్ని రాసినటువంటి వ్యక్తి డబ్ల్యూఈబి డు బోయిస్. ఈయన ఒక అమెరికన్ సోషలిస్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డబ్ల్యూఈబి డు బోయిస్ రాసినటువంటి ద సోల్స్ ఆఫ్ బ్లాక్ ఫోక్ 14 ఎస్సేస్ యొక్క సముదాయం 1903లో ఇది పబ్లిష్ కావడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. డబ్ల్యూ అంటే విలియం, ఈ ఎడ్వర్డ్, నెక్స్ట్ బి అంటే బర్గత్, డు బోయిస్. మీకు ఖచ్చితంగా ఫుల్ ఫామ్స్ పైన క్వశ్చన్స్ వస్తాయండి. ఒక పోయిట్ లేదా ఒక ఎస్సేస్ లేదా డ్రామాటిస్ట్ యొక్క పేరుని ఇలా ఇచ్చేసి దీని యొక్క ఫుల్ ఫామ్ని అడుగుతున్నాడు. ఈ మధ్య ట్రెండింగ్లో ఉంది ఈ క్వశ్చన్. ఖచ్చితంగా గుర్తుండాలనే ఉద్దేశంతో మీకు చెప్పడం జరిగింది. ఈయన ఒక అమెరికన్ అని గుర్తుపెట్టుకోండి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నేచర్ అనేటటువంటి ఎస్సేని రాసింది ఎవరు? నేచర్ అనేటటువంటి ఎస్సే 1836లో పబ్లిష్ అయిందండి. దీన్ని రాసినటువంటి వ్యక్తి ఆర్డబ్ల్యూ ఎమర్సన్. ఆల్రెడీ మనకు గత క్వశ్చన్లో డిస్కస్ చేసాం. ఈయన లీడర్ ఆఫ్ ట్రాన్సెండెంటలిస్టిక్ మూవ్మెంట్ అని చెప్పాం. 19th సెంచరీకి సంబంధించినటువంటి ట్రాన్సెండెంటలిస్టిక్ మూవ్మెంట్ యొక్క హెడ్ ఎవరు అని అంటే రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఈయన యొక్క ఒక ఎస్సే ఏదైతే ఉందో ఒక బుక్ లెంత్ ఎస్సే అండి. ఇది చిన్న ఎస్సే కాదండి, ఒక బుక్ లెంత్ అంతా ఉన్నటువంటి ఎస్సేనే నేచర్ అని గుర్తుపెట్టుకోండి. దీన్ని మేనిఫెస్టో ఆఫ్
ట్రాన్సెండెంటలిజం అంటారు. మేనిఫెస్టో ఆఫ్ ట్రాన్సెండెంటలిజం అని ఏ ఎస్సేని అంటారు అని అంటే నేచర్ అని గుర్తుపెట్టుకోండి. ఆప్షన్స్లో ఖచ్చితంగా సెల్ఫ్ రిలయన్స్ ఇస్తాడు. మనకేంటంటే ఆర్డబ్ల్యూ ఎమర్సన్ యొక్క ఎస్సే అంటేనే సెల్ఫ్ రిలయన్స్ అని గుర్తుంటుంది. అదే ఫేమస్ ఎస్సే కదా, ప్రతిదానికి అదే ఆన్సర్ చేస్తాము. నేచర్ అనేటటువంటి ఎస్సేనే లేకపోతే మనకు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ ఇంత ఫేమస్ ఎస్సేయిస్ట్ అవ్వకపోయేవాడని గుర్తుపెట్టుకోండి. గత డిఎస్సీలో వచ్చినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఈ క్రింది వాళ్ళు ఎవరు అమెరికన్ ఎస్సేయిస్ట్ అని కూడా అడిగాడు. ఈజీ క్వశ్చనే, ఈయన ఒక అమెరికన్ ఎస్సేయిస్ట్ అనే విషయం చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. డన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సెలెక్ట్ ద ఎస్సేయిస్ట్ హూ రోట్ ద ఎస్సే సివిల్ డిజోబీడియన్స్. సివిల్ డిజోబీడియన్స్ అనేటటువంటి ఎస్సేని రాసిన వ్యక్తి ఎవరు? హెన్రీ డేవిడ్ థోరూ అని గుర్తుపెట్టుకోండి. హెన్రీ డేవిడ్ థోరూ రాసినటువంటి ఈ ఎస్సేస్ ద సివిల్ డిసోబీడియన్స్ అనేది 1849లో పబ్లిష్ కావడం జరిగిందండి. ఓకే, ఈ ఎస్సేని ఆన్ ద డ్యూటీ ఆఫ్ ద సివిల్ డిసోబీడియన్స్ అని కూడా అంటారు. ఈ ఎస్సేకే ఇంకొక పేరుందండి, ఆ పేరే రెసిస్టెన్స్ టు సివిల్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి. డన్. ఆన్ ద డ్యూటీ ఆఫ్ ద సివిల్ డిసోబీడియన్స్, అదేవిధంగా రెసిస్టెన్స్ టు సివిల్ గవర్నమెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు పేర్లు కూడా ఈ ఎస్సేకి సంబంధించినవే. రాసింది హెన్రీ డేవిడ్ థోరూ. ఈ ఎస్సే ఎంత ఫేమస్ అంటే గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్లో ఒకటండి లిటరేచర్లో. దిస్ ఎస్సే ఇన్స్పైర్డ్ మహాత్మా గాంధీ, మండేలా అండ్ మార్టిన్ లూథర్ కింగ్. వీళ్ళను ఇన్స్పైర్ చేసినటువంటి ఎస్సే ఏంటంటే సివిల్ డిసోబీడియన్స్ అని గుర్తుపెట్టుకోండి. స్టార్ మార్క్ క్వశ్చన్ అవుతుందండి. డన్. ఇవి ఈ సెషన్లో మనం డిస్కస్ చేసినటువంటి ఒక 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ లిటరేచర్ అండి, ఫ్రమ్ ఎస్సేయిస్ట్ అండ్ పోయిట్స్ అండి. నెక్స్ట్ సెషన్లో మనం చాలామంది డ్రామాటిస్ట్ల గురించి మరియు ఎస్సేయిస్ట్లు మరియు పోయిట్స్ గురించి డిస్కస్ చేస్తాం విత్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డిఎస్సి లేదా టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. సీ ఆల్ ఆఫ్ యూ.